హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఎన్ని రోజులైందక్క భోజనం చేసి మళ్ళీ ఈ మధ్య మీరు ఊరు దగ్గర? 10 రూపాయలకునైనా ఇడ్లీ పిండి తీసుకుంటా. సేమ్ పొజిషన్కి వచ్చేసా. ఇడ్లీ పిండి 10 రూపాయలకి 2 రోజులు వస్తుంది. అది కూడా ఏమీ లేదు కదా. చిరంజీవి అన్న ఇచ్చిన డబ్బులు ఒక మంచం, ప్లాస్టిక్ మంచం తీసుకున్నాను. సేమ్ పొజిషన్కి వచ్చేసాను. కారేకుడిలో 10 రూపాయలకు ఇడ్లీ పిండి అది తీసుకుంటే 2 రోజులు వస్తుంది. మార్నింగ్ నైట్కి ఇడ్లీ, మధ్యాహ్నం అన్న అంటే నైనా మనకు ఆంధ్రాలో ఏం చెప్తారు, గంచి వేడిగా అది నాన్ వెజ్ అసలు ఎప్పుడు మర్చిపోయాను. చికెన్ కానీ ఫిష్ కానీ మన షూటింగ్లో తినేదే అన్ని మర్చిపోయాను. అప్పడాలు 10 రూపాయలకి తీసుకుంటాను, రసం పెట్టుకుంటాను, ఆవక పచ్చడి తీసుకుంటాను, అంతే. ఏమీ లేదు. ఇది చీరలంతా మనకి ఏపీలో వచ్చేది. ఈ డ్రెస్సులు మొత్తం ఇప్పుడు కట్టుకునేది, ఇంట్లో ఉండేది. ఇది ఒక ఫ్యాను, అంతేనైనా. అగైన్ సేమ్ పొజిషన్. తర్వాత సుమన్ టీవీ వల్ల ఏలేల జన్మానికి డెప్యూటీ సీఎం, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మాత్రం ఏలేల జన్మానికి. నేను ఎప్పుడు పుట్టితే వాళ్ళ ఇంటి కుక్క. అన్నయ్య చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకోవాలి. నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ కాలు పట్టుకుంటే ఎందుకే. నాగబాబు అన్న కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు కదా. నేను అదేనైనా నా పరిచయ. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ సుమన్ టీవీ ఎండి గారికి, సుమన్ టీవీ స్టాఫ్ అందరికి, ఇంకా నీకు కూడా, నువ్వు అక్క అక్క అంటున్నావు, నేను కొడుకు అంటాను. అదేనైనా ఇదేనా పరిచయనైనా, అంతే. క్షమించాలి నా మీద తప్పు ఉంటే కూడా, ఎందుకంటే నీకంట పెద్ద ఏదన్నా నీ గురించి నేను ఎప్పుడు నువ్వు చాలా బంగారం, ఎవరి గురించి ఏ తప్పుగా మాట్లాడితే కూడా అక్క అలాగ మాట్లాడకూడదు అంటావు. ఇలా వెళ్ళిపోయింది నైనా నా డబ్బులు. కానీ ఇంకొకసారి అలాగ జరగదు. ఇప్పుడు ఈ డబ్బులు భద్రంగా పెట్టుకుంటాను. నెలకి నెల ఇదికే అదిగా రాత్రికి సగం అడిగాను పవన్ కళ్యాణ్ తమ్ముడు దగ్గర. తప్పుడు ఇచ్చేసారు, అప్పుడే ఇచ్చేసారు. కాస్ట్లీ చీరలు, ఏలేలు జన్మానికి. అలాంటి చీరలు నేను ఎప్పుడు కళ్ళతో కూడా చూడలేదు నైనా. ఇదేనా ఇది కూడా ఈ చీర అమ్మగారు ఇచ్చేది, రాజలక్ష్మి అమ్మగారు. ఇదేనైనా నా పరిచయ, వేరే ఏమీ లేదు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అక్క. అంతకు మించి ఏం చెప్పలేను. ఎందుకంటే అన్ని సార్లు అందరూ హెల్ప్ చేస్తారని మనం అనుకోకూడదు. ఆ భ్రమలో మనం బతకూడదు. ఒకసారి ఏపీలో కూడా అడగను, వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోండి. 10 సార్లు ఎవరు సహాయం చేయరునైనా. అవును, చేయరు. పొద్దునైనా నమ్మకం పోతుంది. లేదు, ఇదే లాస్ట్. నేను చనిపోయిన వరకు ఈ డబ్బులు పెట్టుకుంటూ నేను ఎలా అయితే బతికిపోతాను. అందుకే కదా మన 10th సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను సుమన్ టీవీకి. ఇప్పుడు నేను ఎంత ఏడిస్తే కూడా చాలా సంతోషం, ரொம்ப హ్యాపీగా ఉంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా. డబ్బులు ఉన్నప్పుడు అందరు మన చుట్టూ వస్తారు. ఏపీ వెళ్ళొచ్చావు కదా, డబ్బులు ఇచ్చి ఉంటారు, అన్ని చుట్టాలు, తెలిసిన వాళ్ళు మాకివ్వు అని చెప్తూ ఉంటారు. మీకు కొంచెం మతిమరుపు వచ్చింది దీనివల్ల, అందువల్ల వాళ్ళు తీసేసుకోవటం ఇవన్నీ లేకుండా జాగ్రత్త చేసుకోండి. లిమిటెడ్ గా ఖర్చు పెట్టుకోండి. మీకు ఎంత అవసరమో ఏంటో. అసలు మరీ ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏముండదు. అడగను, చాలా ఇంకా ఇది భద్రంగా పెట్టుకుంటే నేను బతుకుతా. అది చాలా అలాంటి క్రిటికల్ పొజిషన్ వస్తే నా తమ్ముడుగా కాల్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఎవరు చేయరక్క సహాయాలు ఇన్నిసార్లు చేయరు ఎవరు కూడా. ఏపీలో అగైన్ చేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకుంటారు. మీరు ఇన్నిసార్లు వచ్చినా గానీ మొన్నే కదా సహాయం చేశాము, అప్పుడే ఏం చేసుకున్నావు అవి కింద కామెంట్లు కూడా అవే పెడతారు. వాళ్ళు తప్పులేదు, నేను అనట్లేదు, వాళ్ళని తప్పు నేను చెప్పట్లేదు అక్క. మన జాగ్రత్త మనం ఉండాలి అంతే. ఇంకొకసారి నేను అడుగునైనా ఇదే మన ఏపీలో లాస్ట్ సహాయం. మన సుమన్ టీవీ ఎండికి దండం పెట్టుకుంటాను. నాకంటా చిన్ను నీకు దండం పెట్టుకుంటాను. అయ్యో నాకు దండం, అది దండం కాదక్క. నువ్వు వచ్చి బయటికి తీసుకుని వచ్చేది ఎవరు? నేను రోడ్డు మీద తిరుగున్నప్పుడు అది మర్చిపోతే నాకు ఇది కూడా, నేను ఇంకా చాలా కష్టపడతాను కదా. నేను మళ్ళీ అగైన్ నేను అమ్మ పెద్దమ్మ తల్లి ఉంది కదా హైదరాబాద్ లో, నన్ను క్షమిస్తుందా పెద్దమ్మ తల్లి? అక్కడ మనకు అమ్మ కనకదుర్గ ఉంటుంది కదా, కనకదుర్గ మొక్కుకున్నాను కదా. వాళ్ళంతా ఇంకొకసారి ఇలాగ జరగదు రోషన్ తమ్ముడు, నేను క్షమించు, నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడి ఉంటే కూడా క్షమించుదైనా. ఏ వ్యక్తి గురించి కూడా ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. పరిస్థితులు, ఆ పరిస్థితులు అలా మనల్ని మాట్లాడిస్తాయి అంతే. సో మీరు చెప్పారు, కొంచెం మతిమరుపు కూడా వచ్చేసింది, ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నారు కాబట్టి షుగర్ ఎక్కువైపోయింది. సో ఇప్పటి నుంచి వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోండి అక్క. అండ్ కింద కూడా ఆ ఫోన్ పే నెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. ఇంకెప్పుడు కూడా నేను
ఆంధ్ర ప్రజలను కానీ తెలంగాణ ప్రజలను కానీ నేను రిక్వెస్ట్ చేయను. తప్పు జరిగిపోయింది ఒకసారి, సో మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఒక్క ఇడ్లీ తిని బతుకుతున్నాను, గంజిదాగా బతుకుతున్నాను అని ఆమె చాలా చాలా బాధగా ఒక వీడియో పెట్టినప్పుడు నాకు బాధ అనిపించి ఇమీడియట్గా చెప్పగానే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి కూడా కాల్ వస్తే ఇమీడియట్గా ఆమెను పిలిచి 2 లక్షలు ఇచ్చారు. రాజ మర్యాద ఇచ్చారు. కింద కూడా ఆమె అకౌంట్ నెంబరు ఆమెకి నిజంగా అంతా బాగా అమ్మ పోలీస్ వాళ్ళంతా నాతో సెల్ఫీ తీసుకుంటూ అమ్మగారు పోలీస్ వాళ్ళు కూడా నా మీద ఇంత ప్రేమతో కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా రోషన్ తమ్ముడు అమ్మాయిలు, అమ్మ గుడి కనకదుర్గ గుడి వాళ్ళంతా 200 100 పాకిజమ్మ మళ్ళీ ఏంటమ్మా ఇలాగ అయిపోయావు, ఆటో డ్రైవర్ తమ్ముడు 50 రూపాయలు, అమ్మ మీరు బాగుపడకండి మేము ఉన్నాము అమ్మ, 50 రూపాయల ఆటో డ్రైవర్ మన ఆంధ్రాలోనే. ఇది కూడా అక్కడ లేదు నైనా, తమిళనాడులో ఎందుకు పుట్టి పెరిగాడే, సేమ్ సుమన్ టీవీలో ఇక్కడనే కూర్చొని నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆటో డ్రైవర్ 50,000 50 రూపాయలు, అమ్మ టిఫిన్ తెయండి, కొబ్బరికాయలు అమ్ముతున్నారు రోడ్డు మీద. అమ్మ పాకిజమ్మ కనకదుర్గ గుడికి వచ్చావా గుడికి లిఫ్ట్ మీద తీసుకుని పోతున్నారు నైనా. నా గురించి 3 times సహాయం చేసేసారు. ఎవరు చేస్తారు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో? 1000 రూపాయలు నా అకౌంట్కి వస్తుంది. అక్కడ ఎప్పుడు అమ్మ ఎక్కడో ఒక అమ్మాయి రాజమండ్రి నుంచి 1000 రూపాయలు వేస్తుంది. నా గురించి మీరు మేమంతా ఉన్నాము అమ్మ, మీరు మా ఇంటికి వచ్చేయండి, రోజు మీకు అంత 3 పూట భోజనం పెడుతున్నామమ్మా అంటున్నారు మన ఏపీలోనే. నాకు అందుకే ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకున్నాను. 2000 జన్మనికి మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇంట్లోనే నేను కుక్కగా పుట్టాలి, అదే నా కోరిక. వచ్చిన పురవిలో వస్తే కూడా అక్కడ కుక్క. 2 లక్షలు ఎవరు ఇస్తారు నైనా? 2 lakhs డెప్యూటీ సీఎం, నా తమ్ముడు, నా బంగారం, నా చిన్న అబ్బాయి కాలు పట్టాలని అక్కడ పోతే దొరకలేదు తమ్ముడు. నెక్స్ట్ టైం కాలు పట్టుకుంటాను.